మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము ఆసిఫాబాద్ జిల్లాలోని ఏదైతే వంజిరి గ్రామానికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు వచ్చినామని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. ఇక్కడ మేకల సంత, అదేవిధంగా గొర్రెలకు సంబంధించి అంగడి అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి శనివారం కూడా ఈ సంత అయితే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ సంత గురించి మనం ఎందుకు వచ్చినాము, ఇక్కడ మేకల్ని చూపించడానికి మనం ఎందుకు వచ్చినామంటే, దాదాపుగా అంటే 1 వీక్ నుంచి కూడా పులుల సంచారం అనేది ఆసిఫాబాద్ని ఒక్కసారిగా షేక్ చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బయటకు వెళ్ళాలంటే ఇవాళ ప్రజలు జంకుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ ఈ సంతకి ఎందుకు వచ్చినాము అంటే, ఏదైతే మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ కావచ్చు, అదేవిధంగా ఈ ఏరియాలలో ఏదైతే ఆవుల మంద పైన, అదేవిధంగా మేకల మందల పైన అయితే పులి దాడులు అయితే చేస్తూ ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. అసలు ఎక్కడెక్కడ జరిగింది అనే దానిపైన కొంతమంది ఉన్నారు. జరిగిందో మీకు తెలుసా అండి? అది కన్నా దగ్గర ఉన్నది. అయితే ఫస్ట్ సారి పత్తి ఎరదానికి పోయిండు, మళ్ళీ ఇంకోసారికి మళ్ళీ బట్టలు ఉంటాయి కదా, బట్టలు ఒక చెట్టుగాడ పెట్టిండు. చెట్టుగాడ పెట్టి మళ్ళీ తెల్లారి బట్టలు తీసుకొని పోయిండు. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు తెలియదు ఆయన పేరు. మా అమ్మాయి అవను, అది మా దగ్గర ఉన్నది కాబట్టి చెప్తున్నా. అయితే బట్టలు తీసుకొని పోతే ఆ బట్టల మీద పనుకో ఉండేది. బట్టలు ఎగ్దమ్ మీద పడ్డది. అక్కడనే చనిపోయింది. అతను చనిపోయింది. ఇప్పుడు ఈ గొర్రెల మందలు, మేకల మందల పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. పులి పంజాబ్ విసురుతుంది అనేది తెలుస్తూ ఉంది. సో మీ ఆసిఫాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి దీని గురించి? పోతాను కదా, భయపడుతుండ్రు. అది కొంతమంది తిరిగేస్తాను, దాన్ని భయంతో తిరిగేస్తాను. సో ఇప్పుడు ఆ గన్నారం గ్రామం కావచ్చు, విలేజ్ నెంబర్ 12 ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 15 కిలోమీటర్లు. సో ఇదండి, ఎక్కడ చూసినా కూడా పులికి సంబంధించి అయితే భయపడతా ఉన్నారు. అన్న మీరు చెప్పండి, మీది ఇక్కడనేనా? మా దైగం మండల్ రాళ్ళగూడ. ఓకే. సో ఈ పులుల సంచారం అనేది జరుగుతూ ఉంది ఆసిఫాబాద్ జిల్లాలో. సో మీరు ప్రజలకు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు? ఫారెస్ట్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే మీతోటి ప్రజానికానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చైనాలోకి ఇంటి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తున్నాం. అంటే ఈ మేకల మందల పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి అనేది మనం వింటున్నాం. సో ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి అనేది ఏమైనా తెలుసా అండి? కౌటాల మండల్ అన్నారు, అదేదో విలేజ్ అన్నారు. కౌటాల మండల్ 20 మేకలు మందల పడ్డదని చెప్పి మన ఒక లక్ష్మి అనే అమ్మాయిని కూడా పులి పంజాబ్ విసిరి చంపేసింది అని చెప్పి తెలుస్తూ ఉంది. అక్కడ ఆ ఏరియాలో దాదాపు ఒక యువకుడి పైన కూడా దాడి చేసింది పులి అనేది తెలుస్తూ ఉంది. సో ఇదంతా మీకు ఏమని తెలిసింది అసలు ఇన్ఫర్మేషన్? పులి దాడిలో చనిపోయింది అన్నట్టుగా తెలిసింది. చేన్లోకి వెళ్తే పత్తి. అంటే ఇది ఫస్ట్ టైం అయినా, లేకపోతే ఇదంతా గతంలో కూడా ఇట్లాంటివి జరిగిన ఇన్సిడెంట్లో? పోయిన సంవత్సరం కూడా అన్నారు కానీ ఎక్కడ కాలే. ఈ సంవత్సరం అయితే 2-3 జాగాలలో అయింది. ఒక జాల మేకల మంద, ఒక జాల మళ్ళీ సిరిపూర్లో, ఇక్కడ దుబ్బగూడెంలో. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆసిఫాబాద్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్లో ఎక్కడ చూసినా కూడా అడుగడుగునా చెక్ పోస్టులు ఉన్నాయి. మరి అటవీ శాఖ అధికారులు ఎక్కడ చూసినా పకడ్బందీగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాకపోతే వాళ్ళ కళ్ళు కప్పి మరి ఈ పులులు తిరుగుతూ ఉన్నాయి. సో మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు, కోపం పడుతూ ఉన్నారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళు డ్యూటీలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేకపోతే లేదా? వాళ్ళు చెప్తేనే వస్తుండ్రు, అంతే. చెప్పంగానే వస్తుండ్రు, చెప్పంగానే వచ్చి చూస్తుండ్రు. ఇట్లా వచ్చింది అంటేనే వస్తుండ్రు, అంతే తప్ప చేస్తలేరు. అంతే. అంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తా ఉన్నారా లేదా మరి? అంటే నైట్ టైంలో బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి అట్లాంటివి ఏమైనా చెప్పారా లేదా మీకు? మా మండల్లో వచ్చి చెప్పిండ్రు, నైట్ టైంలో తిరగద్దు, డేలో కూడా ఒక్కరిద్దరు వాదు గుంపులుగా పోవాలని చెప్పిండ్రు. సో ఇదండి, మొత్తానికి వంజిరి గ్రామానికి అయితే మనం రావడానికి మెయిన్ కారణం ఇదే. అంటే మనము ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్ వెళ్ళే ప్రధాన రహదారిలోనే వంజిరి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపుగా ప్రతి శనివారం అయితే ఈ సంత అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి చాలామంది, అంటే వివిధ గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నా కొంత గొప్ప ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, ప్రజలకైతే చేరవేద్దామని చెప్పేసి మనం ఇక్కడికి రావడం జరిగింది, మాట్లాడడం జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా ఎవరైతే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం అనేది అడుగడుగునా కనిపిస్తూ ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎవరైతే అంటే వాళ్ళు అంటే అవేర్నెస్ చేయడం కావచ్చు, లేకపోతే పులికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపించినా కూడా అక్కడ ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడం కూడా ఇదొక వైఫల్యంగా వాళ్ళు వైఫల్యం చెందుతూ ఉన్నారు అనేది కూడా మనకి ఆసిఫాబాద్ ప్రజానీకం అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నుంచి దాదాపు కాగజ్ నగర్ మండల్లో దాదాపు చాలా విలేజెస్ అయితే ఉన్నాయి. విలేజ్ నెంబర్ 12, అదేవిధంగా 4. సో ఈ విలేజెస్లో మాత్రం పులి సంచారం అనేది ఎక్కువగా ఉండింది అని చెప్పేసి మనకు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో వెళ్దాం, అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం.